శ్రీధర్ ఉన్నారు ఖతార్ నుంచి. శ్రీధర్ గారు, ముఖ్యంగా అమెరికన్ ఎయిర్ బేస్లు ఎక్కడ, మిలిటరీ బేస్లు ఎక్కడున్నాయో అలాంటి వాటి మీదే అటాక్ చేస్తోంది ఇరాన్ అనేది వస్తోన్న వార్తలు. ఇది ఎంతవరకు నిజం? ఓన్లీ అమెరికన్ మిలిటరీ క్యాంపుల మీదే చేస్తోందా, లేకపోతే సివిలియన్స్ మీద కూడా అటాక్స్ జరుగుతున్నాయా? నమస్తే అండి, నేను అందరికీ. ఏదైతే గల్ఫ్ యుద్ధం ఏదైతే జరుగుతుందో 2 రోజుల నుంచి బేసిక్ గా టార్గెట్ వచ్చేసి అమెరికన్ బేసెస్ పైనే ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది. దాదాపుగా 150 మిసైల్స్ ఇప్పటి వరకు ప్రయోగించారు. వారన్నిటి కూడా ఖతర్ గగనతలంలో ఇంటర్సెప్ట్ చేయబడ్డాయి. సో బేసిక్ గా అమెరికన్ అసెట్స్, అమెరికన్ బేస్ల పైన మాత్రం ఇప్పటికీ ఫోకస్ ఉంది ఇరాన్ వైపు నుంచి. దానికి ఖతర్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అన్ని మిసైల్ని ఇంటర్సెప్ట్ చేసింది. దాని శకలాలు కింద పడ్డాయి. అక్కడక్కడ కొంతమందికి ఇంజురీస్ జరిగాయి. ఇది కాకుండా మన భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు అప్డేట్స్, నోటీసెస్ రిలీజ్ చేస్తుంది ఇండియన్ కమ్యూనిటీకి, తెలుగు కమ్యూనిటీకి. బేసిక్గా తెలుగు వారు చాలా మంది ఇక్కడ మనకి ఉన్నట్టు తెలుసు. దాదాపుగా 75,000 80,000 మంది 2 రాష్ట్రాల నుంచి ఉంటారు ఇక్కడ. అన్ని వర్గాల వారు, వర్కర్స్, ఫ్యామిలీస్, పిల్లలు, విజిట్కి వచ్చిన పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా భయంతో ఉన్నమాట వాస్తవం. కాకపోతే ఖతర్ గవర్నమెంట్, భారత రాయబార కార్యాలయం అందిస్తున్న తోడ్పాటు ప్లస్ దీనివల్ల కొద్దిగా ధైర్యంగా ఉన్నారు. స్కూల్స్ అన్ని రిమోట్ మోడ్లోకి వెళ్ళిపోయి, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఆఫీసెస్ అన్ని రిమోట్లో నడుస్తున్నాయి. సూపర్ మార్కెట్లు, మన డైలీ కావాల్సిన వస్తువుల గురించి 24 అవర్స్ సూపర్ మార్కెట్స్ ఓపెన్ చేశారు. సో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే భయంతో రైట్.